అస్త్రాన్ని సంధించే ముందు మరణించిన అశ్వత్థామ వాస్తవానికి మీ పుత్రుడు కాదని, ఒక ఏనుగు అని మీ హృదయం మళ్లీ కరుణతో నిండిపోతుందా? నా పుత్రుడు మరణించలేదా? ఈలోని సకల శక్తులు కేవలం మీ పుత్రుని కోసమేనా? నాకు నా జీవితంలో వారిని మించినది ఇంకేదీ లేదు. వాస్తవంగా మీరేమిచ్చారు? రాజ్యాన్నిచ్చాను. సంస్కారాన్నిచ్చారా? విద్యనిచ్చారా? ఏ రక్షణ లేకుండా జీవించగలిగే విధంగా వానికి మీరు ఏమీ ఇవ్వలేదు. నేను ఒప్పుకుంటున్నాను, అందరూ అర్జునుని వలె, అంగరాజు కర్ణుని వలె మహాయోధులు కాకపోవచ్చు, విజ్ఞతను ఇచ్చి ఉండవచ్చు. ఒకవేళ మీరలా చేసి ఉంటే అధర్మం పక్షాన చేరి యుద్ధం చేయవలసి వచ్చేది కాదు.